ఎలాంటి కోర్సెస్ అనేవి మెయిన్‌గా కోర్సెస్ కానీ, మీరిందాక అన్నట్టు ప్రాజెక్ట్స్ కానీ, వాళ్ళ రెజ్యూమేలో ఉంటే పర్ఫెక్ట్. దేనికైనా మేము తీసేసుకోగలం అనుకునే విధంగా ఏవైనా కోర్సెస్ ఉన్నాయా? అదేనండి. మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఎవరికి ఉన్నా దే విల్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఇప్పుడు ఒక్కొక్క ఫీల్డ్‌లో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ఫేజ్. హ్మ్. క్లౌడ్ అనేది ఒక ఫేజ్. హ్మ్. డివాప్స్ అనేది ఒక ఫేజ్. డేటా సైన్స్ అనేది ఒక ఫేజ్. దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్ ఫేజెస్. సో, ఇంటర్‌లింక్ అయ్యి మీకు ఆ ఫేజెస్ అన్నీ మీరు చేయగలను. నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నాకు పైథాన్ వచ్చు, జావా వచ్చు, డాట్ నెట్ వచ్చు. ఫైన్ పక్కకు పెట్టేయండి. డివాప్స్ వచ్చు, సీఐసీడీ వచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఏడబ్ల్యూఎస్ వచ్చా, ఎజ్యూర్ వచ్చా, జీసీపీ వచ్చా. ఫైన్ పక్కకు పెట్టండి. దాంతో పాటు డేటా సైన్స్ వచ్చా, డేటా అనలిటిక్స్ వచ్చా, అంటే డీలింగ్ విత్ డేటా, డీలింగ్ విత్ క్లౌడ్, డీలింగ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ మల్టిపుల్గా ఉంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటే మీకు ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, ఎక్కువ ప్రాబిలిటీ. బట్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏది బెస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలు అంటే పైథాన్. ఎందుకు పైథాన్ అంటే ఏని డీల్ చేయాలంటే పైథానే కావాలి. ఓకే. ఏని డీల్ చేయాలన్నా, ట్రైన్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, లేకపోతే దాన్ని ఏమైనా అప్డేట్ చేయాలన్నా కూడా పైథాన్ ఈజ్ ద మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ కెన్ యూస్. దాంతోపాటు జావా కూడా యూస్ చేస్తారు. బట్ మెయిన్ పైథాన్ ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ. చాలా మంది ఫాస్ట్గా లెర్న్ అవ్వచ్చు. జావా అనుకోండి కోడింగ్ ఎక్కువ ఉంటుంది. పైథాన్ అంటే ఇట్ లెస్ కోడింగ్ ఉంటుంది అనమాట. కోడింగ్ అంత ఎక్కువ ఉండదు. సో పైథాన్ అనేది విల్ బి ఈజీ. ఎందుకంటే మాకు వచ్చే ఓపెనింగ్స్లో కూడా పైథాన్ విత్ ఏఐ, పైథాన్ విత్ ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. ఇట్ ఇస్ ఏఐ ఫ్యామిలీ అనమాట అది. సో పైథాన్ విత్ జెన్ ఏఐ, పైథాన్ విత్ ఎల్ఎల్ఎం. సో పైథాన్ అనేది ఎక్కువ ఇప్పుడు నేర్చుకోవాలంటే. సో పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోండి, విచ్ విల్ బి డీల్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, హ్మ్. ఓర్ జావా ఫుల్ స్టాక్, ఓర్ ఫుల్ స్టాక్ డెవలపర్. దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్ ఇది ఏదో ఒకటి, ఏడబ్ల్యూఎస్ఆ లేకపోతే ఎజూరా లేకపోతే జీసీపీయా. సో విల్ హ్యావ్ 3 ఎనీథింగ్. బట్ ఏడబ్ల్యూఎస్ ఎజూర్ అనేది ఇట్ విల్ బి మోర్ హ్యాపెనింగ్ అనమాట. దాంతోపాటు డివాప్స్ ఏంటంటే టాస్క్స్ ఆటోమేట్ చేయడానికి, సిఐసిడి పైప్ లైన్స్ విచ్ విల్ యూస్ ఫర్ డివాప్స్. దాంతోపాటు డేటా సైన్స్ ఏదైనా రిలేటెడ్గా వచ్చింది అనుకోండి, మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్లో మీకు ఈ మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉన్నాయనుకోండి, ఒకదానికి సింక్ అవుతారు. ఇది కాకపోతే థర్డ్ కాకపోతే ఫస్ట్ దానికి. యూ విల్ హ్యావ్ ఎలిజిబిలిటీ ఫర్ మోర్ కంపెనీస్. 1:3 ఓపెనింగ్స్ ఉంటే యూ విల్ బి ఎలిజిబుల్. ఇప్పుడు మీరు ఒక స్కిల్ సెట్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక స్కిల్ సెట్తో అసలు జాబ్ ఓపెనింగ్స్ లేవు. ఒక స్కిల్ సెట్తో ఒక జాబ్ ఓపెనింగ్ కూడా రావట్లేదు. మల్టిపుల్ స్కిల్ సెట్స్ అయినా కనీసం మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా అంటే టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేది మీకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అది ఒక స్కిల్ సెట్ పెట్టుకొని కూర్చుంటే మీరు 1 ఇయర్గా 2 ఇయర్స్గా 5 ఇయర్స్ ఉన్నా కూడా జాబ్ ఓపెనింగ్స్ రావు, మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావు. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది ఇప్పుడు మెయిన్ అనమాట.